నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూసుకోవాలి తీసుకోరి. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. ఎవరన్నా ఇంతవరకు మన సబకరైజర్ ఫ్యామిలీ సంఘంలో జాయిన్ కాని వాళ్ళు ఉంటే, మన వీడియోలు చూస్తూ నచ్చి అయినా కానీ లైక్ కొట్టకుండా ఉంటే జర లైక్ కొట్టురి, థమ్స్అప్ బటన్ని టప్ టచ్ చేయరి. ఇదికు సబకరైజర్ బటన్, ఎర్ర కలర్ బటన్ ఉంది కదా, ఎర్ర బాలు పట్టుకుంటే చీఫ్ అవుతారు. ఎర్ర బటన్ నొక్కితే మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ అవుతారు. జర ఎర్ర బటన్ సబకరైజ్ కొట్టి దాని పక్కన ఆలనే సింబల్ గంట వస్తుంది, గంట కొట్టుర్రి. గుళ్ళో గంట కొడితే పుణ్యం అవుతుంది, Sinu65 గంట కొడితే ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అబ్బా నువ్వు చెప్పినట్టయితే నేను నచ్చిన ఎపిసోడ్కి ఇవాళ రివ్యూ చేస్తున్నావు అట. సారీ. అయితే మ్యాటర్ ఏంటంటే, ఎపిసోడ్ చూసిరా మీకు ఏమనిపించింది? నాకైతే ఎపిసోడ్లో 2 విషయాలు గమ్మత్ అనిపించినాయి. ఒకటి ఆదిత్యవామన్న 2 సార్లు భలే అనిపించిండు, ఇంకోటి బిగ్ బాస్ 2 సార్లు గమ్మత్ అనిపించిండు. అబ్బాయికి ఆల్రెడీ స్వీట్ వార్నింగ్, సీరియస్ వార్నింగ్ అని చెప్పి ఆడ నిలబెట్టి గేట్లు తెరిచినా అవతల పోతావు అని చెప్పినా కానీ నన్ను కాదు అని చెప్పి దులిపేసుకుంటాడు, ఇట్ట దులుపుకుంటాడు. అక్కడ సోనియా వచ్చి చెప్పినా కానీ సారీ చెప్పురా అంటే నేను ఎందుకు చెప్పాలి, అందరికీ అది రూల్స్ బ్రేక్ చేసిరని చెప్పి నిలబెట్టిండి ఇక్కడ అంటాడు. అర్థం కూడా వేసుకుంటలేడు. లైక్ ఏమనుకుంటాడంటే, ఆ తర్వాత ప్రేరణ వచ్చి జోకులు వేసినావు కదా అందుకే అన్నా కానీ, జోకులు అయితే ఎందుకు ఏమనుకుంటాడు? జోకులు వేస్తే తీసుకుంటాడు కదా జోకులు వేస్తే ఏమంటాడు? అబ్బా ఏమైనా బిగ్ బాస్ బయాసిడ్ బాస్ బిగ్ బాస్ అంటే ఎవరు అనుకుంటారు? బిగ్ బామ్మర్ది, మా బామ్మర్దేనే, ఎందుకు ఫీల్ అవుతాడే అన్నట్టుగా డిస్కస్ చేస్తాడు. గమ్మత్తు అనిపించింది, అస్సలు ఇన్లే. ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అందరినీ కూర్చుని అమర్యాదగా మాట్లాడినరు. అందరికంటే ఎక్కువ అమర్యాదగా మాట్లాడింది అబ్బాయి. రాజే ఇట్లా మాట్లాడితే బూజు దులుపుతాం మేము అని చెప్పి తీసేస్తున్నాం మీ క్లాన్ని ఈసారి చీఫ్ కంటెస్టెంట్గా అని చెప్పి ఒక మాట అన్నాడు. చూసిరా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? అది ఫస్ట్ ఒకసారి చెప్పిండా, ఆ తర్వాత ఎంబడే కూర్చుండబెట్టి తీసేయలే. మధ్యలో అబ్బాయిని లోపలికి తీసుకుపోయారు, కన్ఫెషన్ రూమ్. మనకు చూపించలేదు కానీ అబ్బాయిని కన్ఫెషన్ రూమ్లోకి తీసుకుపోయి కూర్చుండబెట్టి, ఏందా నీకోసం బయట నువ్వు ఎట్లాగో వెళ్ళిపోతామేమో అనుకుని కార్ రెడీ చేసినాము, నువ్వేమో వెళ్ళకుండా సారీ అని చెప్తున్నావు, అయినా నువ్వేం చేసినావు తప్పు నీకు తెలియదా అని చెప్పి మొత్తం బిగ్ బాస్కి సంబంధించిన బిగ్ బాస్ మామ కాకుండా టీం అంతా కూడా గట్టిగా ఉంటావా పోతావా ఏంటి, నువ్వు బిగ్ బాస్ని కామెంట్ చేస్తావా, నువ్వు నీకు జీతం ఇచ్చేటోన్నే నువ్వు తిడతాన్నావా, నువ్వు మళ్ళీ జీతం ఇచ్చేటోన్ని జీతం తీసుకునే చోట జీతం ఇచ్చే పెద్ద మనిషి ఎదురుగానే ఆయన చూస్తుంటేనే తిడతావా నువ్వు? ఏమైనా తిట్టుకుంటే మనసులో తిట్టుకో, ఇట్లా తిట్టుకునేదంటే ఇంటికెళ్ళి బయటకు పో అని చెప్తే సారీ సార్ యాక్చువల్లీ ఇది ఎంత కామెడీ అనుకున్నాను సార్, నేను కామెడీ చేసిన అనుకున్నాను సార్, మీరు సీరియస్ తీసుకున్నాను నాకేం తెలుసు సార్ అని చెప్పి టోటల్గా సారీ చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. లేకపోతే టక్కన రియలైజేషన్ ఎడికెళ్ళి వచ్చింది అనుకుంటారు, రెండోసారి మాట్లాడడానికి రియలైజేషన్ వచ్చింది అనుకుంటారు. ఆ టైంలో చెప్పి చూసారా, ఆల్రెడీ సారీ చెప్పిన, పక్కన వాళ్ళు చూసిన సారీ చెప్పేసిన, అదిదా మ్యాటర్. అది ఏదో డైలాగ్ ఉంటుంది చూసారా పవన్ కళ్యాణ్ గారిది, అత్తారింటికి దారేదిలో, జీతాలు ఇచ్చేవాడి మీద జోకులు వేస్తే జీవితాలు తలకిందులు అవుతాయని ఎంబటే తీసేస్తామని చెప్తే ఇంకా వద్దులే అని చెప్పి సారీ చెప్పేసి సర్దుకున్నారు అన్నట్టు. ఇవి 2 గమ్మత్తు విషయాలు. ఇంకోటి బిగ్ బాస్ అయిపోయింది, ఇక్కడ ఏవోసాబ్ది గమ్మత్తు విషయాలు ఉన్నాయి. ఒక్కటేంటంటే హైలైట్ది, ఎవరైనా గమనించారా? చాలామంది గమనించి ఉండొచ్చులే. అయితే ఈ మధ్య ఎందుకంటే చూసేటోళ్ళ కంటే రివ్యూవర్లు ఎక్కువ అయిపోయారు, ఈజీ గమనిస్తారు. అయితే ఇక్కడ అభయ్, సోనియా అండ్ పృథ్వీ, నిఖిల్ వీళ్ళంతా కలిసి హగ్ చేసుకుంటారు. అంటే క్లాన్లు వేరైనా మా స్పాన్ ఒకటేరా అని చెప్పి ఈ స్పాన్ మెంబర్స్ అంతా హగ్ చేసుకుంటే వెనక నుంచి వెళ్ళి మణికంఠ వచ్చిండు, స్పాన్ కాదు నన్ను కలుపుకొని స్పామ్ అయిపోతారు మణికంఠ స్పామ్ అని చెప్పి రా అని చెప్పి ఆయన కూడా వచ్చి హగ్ చేసుకున్నాడు. వెనక నుంచి వచ్చి వాడేసుకోగానే అక్కడ అంత దూరంలో ఆదిత్యవామన్న, ఓ ఇదంతా చాలా చక్కగా ఉంది, నేను కూడా వెళ్తా, నేను కూడా వీళ్ళల్లో కలిసి హగ్ చేసుకుంటా, పిల్లల్లో ఉంటా అనుకున్నాడు. టిక్ అని నడుచుకుంటూ వచ్చిండు. నడుచుకుంటా చుపక్క నాళ్ళు ఇచ్చకపోయి అక్కడ ఇట్లా దూరం జరిగారు. ఇట్లా వచ్చినాడు ఇట్లా వచ్చి షాక్ అయ్యి అరే హో అరే అట్లా వెళ్ళిపోయాడమ్మా, అదొక హైలైట్. రెండోది ఆదిత్యవామన్న అబ్జర్వ్ చేస్తాడు, కానీ ఏంటంటే తెలుగు ప్రాబ్లం అయిపోతుంది. కానీ యష్మి అండ్ ప్రేరణ బెడ్ మీద కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అక్కడ అటు పక్కన అభయ్ ఉంటాడు, ఇటు పక్కన ఇంకెవరో ఉంటారు. ఇక్కడ ఏం చెప్తాడంటే, సోనియా ఒక మదర్ లాగా, ఒక సిస్టర్ లాగా పృథ్వీని అట్లనే
నిఖిల్ని చూస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళు సీరియస్ అవుతుంటే పృథ్వీని అయితే కంట్రోల్ చేయాలి, సీరియస్ అవుతుంటే ఆపాలి, కానీ తను పోరా పోరా కమాండ్రా అని ఎంకరేజ్ చేసింది. అది చాలా తప్పు అని చెప్పేటప్పుడు స్టార్టింగే ఒక అమ్మలాగా ఒక సిస్టర్ లాగా అనగానే అక్కడ వెనక సైడ్ తిరిగి ఉన్న మన ఏవోసాబ్ ఏం చేస్తాడు తెలుసా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఆ అమ్మ చెల్లె మాట్లాడుతారు ఆ సెన్స్ అయినది. అమ్మ మదరు సిస్టరు ఇవన్నీ రిలేషన్షిప్లో ఎందుకు పెడతారు అయ్యా అని చెప్పి ఆయన నవ్వుకుంటాడు అన్నట్టు. అక్కడ జరిగేది వేరు, వీళ్ళు మదరు సిస్టర్ని వాయు వరుసలు పెట్టి అసలు ఈ వరుసలు నాకు నచ్చలేదు. లిటరల్లీ చెప్తానా, ఇది చూడడానికి వినడానికి కామెడీగా ఉంది వదిలేసినాం, కానీ ఈ వరుసలు అడ్డం పెట్టుకొని నాకు చాలా అందుకే నాకు యాక్చువల్లీ నిన్న నిఖిల్ ఈవెన్ రెడ్ ఎగ్ సోనియాకి ఇవ్వడానికి సోది రీజన్స్ ఏవో చెప్పిండు. అంటే ఏంటి ఇచ్చి తన చీఫ్ అయితే ఎట్లా మెయింటైన్ చేస్తుందో చూస్తా, కోపంతో ఇస్తున్నా అన్న సెన్స్లో తను ఎట్లా డీల్ చేస్తుందో చూస్తా అని చెప్పిన సెన్స్లో ఇస్తున్నాడు అనిపించినా, కానీ ప్రయోజనం అనేది ఎవరికి ఇస్తుండు అది మీరు అర్థం చేసుకోవట్లేదు. చాలామంది ఏమనుకుంటారు, అరే నిఖిల్ చాలా మంచోడా అట్లా అంటావు నువ్వు. నిఖిల్ కావాలని ఇచ్చిండు, సోనియాకి టెస్ట్ చేద్దామని ఇచ్చాడు, టెస్ట్ చేద్దామని ఏమి ఇచ్చిండు. ఒక మనిషి నచ్చట్లేదు అని చెప్పి బయటకు చెప్పుతూ వాడు నచ్చట్లేదు, వాడు డబ్బులు లేవు కదా, వాడికి డబ్బులు వస్తే వాడు ఎట్లా డీల్ చేస్తాడో చూస్తా, వానికి డబ్బులు లేవని చెప్పి నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఫీల్ అవుతుండు కదా, నేను మనకి డబ్బులు ఇస్తా, వాడు ఎట్లా డీల్ చేస్తాడు ఆ డబ్బుల్ని చూస్తా, అప్పుడు తెలుస్తుంది వానికి డబ్బులు వాని దగ్గర బాగుంటే తెలుస్తుంది. ఇక ₹1,00,00,000 తీసుకో అని ఇస్తే ఏందన్నట్టు వాడి మీద పగతోటి ఇచ్చినట్ట, పిచ్చర్లు కాకపోతే జనాలు నమ్మేటోళ్ళు. ఇంకోటి నాకు ఇదంతా ఓకే, 1 సెకండ్ ఒక్క నిమిషం. రెండో పాయింట్ ఏంటంటే కామ్ అండ్ కంపోజర్ అని చెప్పి ఆమెకి ఇచ్చిన, నేను కామ్ అండ్ కంపోజర్, ఆమె కూడా కామ్ అండ్ కంపోజర్ అని ఇచ్చిన అని పృథ్వీ దగ్గర చెప్తాడు. అంటే తను చీఫ్ అయితే ఎట్లా డీల్ చేస్తావు చూస్తా అనేది పాయింటా, లేదా తను కామ్ అండ్ కంపోజర్ అని ఇచ్చినట్ట? అంటే పృథ్వీకి ఒక రకంగా చెప్పిండు, అభయ్కి ఒక రకంగా చెప్పిండు. ఇవన్నీ పక్కన పెడితే నాకు విష్ణు దగ్గర చెప్పిన పాయింట్ కొంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అదేంటి, తనకి ఎగ్గిస్తే నేను ఓడిపోవాలి, నా టాస్క్లో ఓడిపోను కదా, నేను నా పర్సనాలిటీ నాకు ఉంటుంది, నేను ఆడతా కదా అని. తప్పలేదు, ఇది వాస్తవమే, నాకు నచ్చింది. నిఖిల్ దగ్గర మెంటాలిటీ నచ్చింది. కానీ యాక్చువల్లీ నిఖిల్ ఎంత స్లోగా ఆడి ఓడిపోదాం అనుకున్నా కానీ అక్కడ సోనియా గెలిచేటట్లేదే. ఏం చేస్తాడు, ఆటలో తప్పదు. బరిలో దిగిన తర్వాత పక్కన ఆలోచిస్తూ ఎంత ఆడినా కానీ పక్కనోడు పడిపోతామంటే ఇంకేం చేస్తాం, మెల్లగా నడిచినా కానీ నడక నడిచినా గెలిచే సిచ్యువేషన్లో ఉన్నాడు అక్కడ. సోనియాతోటి కాదు పంచాయితీ, అది సంగతి. ఓవరాల్గా అయితే నిఖిల్ సోనియాని దేకలేదు, సోనియాని కావాలని పట్టించుకోలేదు, అంతా తుస్సు. అదంతా కూడా మళ్ళీ ఒకటే. నేను చెప్తానా, క్లాన్లు వేరైనా ఒకటైనా స్పాన్ ఒకటే. మాహిష్మతికి మాహిష్మతి సింహాసనానికి కట్టు బానిస, సోనియాకి నిఖిల్ కట్టు బానిస. ఫర్దర్ ఎపిసోడ్లో కూడా చూడు, కంటిన్యూ అవుతుంది ఇది. ఏదో మరి బిగ్ బాస్ టీం డైరెక్ట్గా కన్ఫెషన్ రూమ్కి తీసుకుపోయి కూర్చొని బిడ్డ నీకు మంచి పేరున్నది బిడ్డ, నాశనం అవుతుంది బయట, ఆగంగత్తర అవుతుంది, నేను విన్నర్ అని మాటకొచ్చినాం నువ్వేమో చికెన్ డిన్నర్ తినుకుంటూ సంకలో సోనియాని వేసుకొని ఇది ఇంకోళ్ళని వేసుకొని కూర్చుంటున్నావు, ఇది కాదు బిడ్డ, నువ్వు జరంత కష్టపడాలి బిడ్డ అని చెప్తే కానీ మారాడు. బయట నీకు డ్యామేజ్ అవుతుంది, పంచర్ షాప్కి పోయినా ఈ పంచర్కి ప్యాచ్ చేయరు, అంత దారుణంగా పడుతుంది, నీకు పెద్ద బొక్క పడుతుంది అని చెప్తే అప్పుడు ఏమన్నా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే. నిన్నటిదంతా సిగరెట్ గురించి పంచాయతీ, సిగరెట్ తాగొద్దు అన్నందుకు సార్కి గరం అయ్యిండు. ఆ తర్వాత అన్నం కాడ ఆమె వెలిగితే ఈయన కోపం వచ్చింది, అంతే తప్ప అంతా ఒకటే. నీరు పళ్ళ మెరుగు, నిఖిల్ సోనియా నెరుగు. ఓకే సరే, ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఇక్కడ డిస్కస్ చేసేసినాం కాబట్టి ఇంకా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ రివ్యూలో చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎగరగొట్టేద్దాం. స్టార్టింగ్లో చెప్తా అంట. ఓకే, సబకరై చెయ్యి చూస్తూనే ఉన్నావు. మా అక్కల చెల్లెలు చూడు సబకరై చేసి చూస్తుర్రు, ఎంత సంతోషంగా చూస్తుర్రు చూడుర్రి, నవ్వుకుంటా కీలా అని నవ్వుతుర్రు చూడుర్రి. ఇక మన సబకరైజ్ చేయకుండా చూసేవాళ్ళు చూడుర్రి, చేద్దామా అవన్నీ సబకరైజ్ అని ఆలోచిస్తారు. అక్కడ చూసిరా మీరు కొన్ని నవ్వులు మిస్ అవుతారు. కమా సాటిస్ఫైడ్గా మీరు నవ్వాలంటే సబకరైజ్ చేసుకొని చూడాలి. రెండోది లైక్ కొట్టుర్రి.
ఓకే టాస్క్ మ్యారేజ్ యా ఓపెన్ చేస్తే మనకి ఎపిసోడ్లో మన టాస్క్ దగ్గర నుంచి చూపించారు. యాక్చువల్లీ మనకి ఫస్ట్ ప్రోమో నేను నచ్చినప్పుడు ఫస్ట్ ప్రోమో చూపించినాం కదా మనం, ముక్కలు వీళ్ళ డైలాగ్ ఎపిసోడ్ అంతా అట్నే ఉందబ్బా. నిద్ర వచ్చిందబ్బా నాకు, నిజం చెప్తానా, ఘోరంగా నిద్ర వచ్చింది రాత్రి. ఇట్లా చూస్తుంటే డిస్కషన్ చూస్తున్నా ఇక నవ్విన అది సిచ్యువేషన్. అంత దారుణంగా జరిగింది రాత్రి, ఏం చెప్పలేం. కట్ చేస్తే 6 అయింది మార్నింగ్. ఓకే, నబీల్ ఏమంటాడంటే గేమ్ వేరు మానవత్వం వేరు, ఇక్కడ ఏదో ఒకలాగా లేవు అన్నట్టుగా చెప్తాను. యాక్చువల్లీ తన బాధ ఏంటంటే గేమ్లో వీళ్ళు క్రూయల్గా బిహేవ్ చేశారు, వీళ్ళు మనుషులకే బిహేవ్ చేయలేదు, ఎట్లా అంటే రాక్షసులకి బిహేవ్ చేశారు. దానికే నబీల్ హట్ అయ్యిండు, మనందరం కూడా హట్ అయినాం. చాలా టూ మచ్ బిహేవ్ చేశారు. కొంత సెన్సిబుల్గా ఉండాలి, కొంత అక్కడ జరుగుతున్న దాన్ని అర్థం చేసుకొని ఆడాలి. ఆటలు యుద్ధంలో ఎట్లయినా ఏదైనా రైటే, మనకేంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటారు, రైటే. కానీ ఈ ఫేర్ ఈజ్ అంటే ఫేర్ కంటే ఫేర్ ఎనఫ్ అయిపోయింది. ఎట్లా అంటే ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ అండ్ గ్లో, ఫేర్ ఎవర్ ఇవన్నీ అయిపోయినాయి. ఎందుకంటే టూ మచ్ వైలెన్స్ అయిపోయింది. ఎవ్రీ సీజన్ కంటే ఈ సీజన్లో కొంచెం ఎక్కువ వైలెన్స్ డోస్ పెరిగింది అనిపించింది. పైకి వెళ్ళి అక్కడ ఆపోజిట్లో ఉన్న పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఒక్కొక్కరిని ఇట్లా తీసుకొని క్రికెట్ బాల్ ఆడుకున్నట్టుగా అయిపోయింది అన్నట్టు. ఆ మనిషిని ఇట్లా తీసి అటు ఇసిరెత్తురు, దానికే చుక్కలు కనబడ్డాయి ఒక్కొక్కరికి. సో అందుకే మానవత్వం అనే టాపిక్ దాకా పోవాల్సి వచ్చిందండి. ఇన్హ్యూమన్ అనేది ఈ సీజన్కి మనం అతికించవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ నిఖిల్ అండ్ విష్ణు మాట్లాడుకునేది ఒకటి చూపించారు. ఏంది, నిఖిల్ పోయి విష్ణుకి చెప్తాడు, గేమ్ ఆడదాం, డైలాగులు కొట్టద్దు, ఎక్స్ట్రా డైలాగులు వాళ్ళు కొట్టే మనం కొట్టద్దు అని చెప్పి అంటాడు. కరెక్టే సార్, ఎందుకంటే ఈయనకి విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న గొడవ అది కంటిన్యూ అవుతుంది. లైక్ ఎట్లా అంటే నాతో పెట్టుకుంటున్నావు అని నువ్వు అని ఇట్లాంటి అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కొట్టక తల్లి నిన్ను పృథ్వీ గారిని కంట్రోల్ చేయలేకపోతున్నా అని చెప్పి ఈయన వచ్చి చెప్పిండు. నాకేమంటే డోలు వచ్చి మధ్యలోకి చెప్పింది అని ఒక శాస్త్రం ఉంటుంది, ఐడియా ఉందా మీకు? అట్లున్నది. నిఖిలేం తక్కువ తిన్నాడు, నాగమణికంటే ఇటు కొట్టిండు, ప్రేరణ అటు కొట్టిండు, యష్మిని ఇటు కొట్టిండు, మొత్తం కొట్టిడే ఉన్నది, ఇదంతా జావ్లింగ్ త్రో. అసోంటిది ఈ మనిషి వచ్చి విష్ణుకి నువ్వు డైలాగులు కొట్టకు, నేను మనుషుల్ని కొడుతున్నాగా అన్నట్టున్నది. అభయ్ ద గ్రేట్ లీడర్, ద గ్రేట్ చీఫ్. అసలు ఒక చీఫ్ అనే పదాన్ని ఎంత చీప్ చేసి పారేసిందంటే, ఏం ఆడవాళ్ళు ఇద్దరు ఆడతా అంటే ఆడ గుడ్లు వదుక్కుంటా ఒకరు వదిలే మరే ఏది చేసినా వదిలే అంటే మొత్తం బాయే 25 మిగిలే. సరే, అయితే ఇక్కడ అభయ్ ఏమంటాడు, మీకు ఎఫెక్ట్ అయితే, మన టీం మెంబర్స్కి ఎఫెక్ట్ అయితే నేను సారీ చెప్తా, నేను బ్లేమ్ తీసుకుంటా. ఈ వీక్నెస్తో నా వీక్నెస్ ఏంటంటే ఇట్లాంటి ఆటలు ఆడలేను అన్నాడు. ఓకే ఫైన్, మంచిదే, ఆడలేవు, కొంచెం సపోర్ట్ చేయబ్బా, ఆడినట్టు చెయ్యి. ఆదిత్య మనం ఏమన్నా ఆడుతుండా? ఆడినట్టు చేస్తాడు, అట్లా చెయ్యాలి, చేయకపోతే ఎట్లనే ఏది మనకు సిద్దిపేట వాళ్ళకి లోకజ్ఞానం లేనట్టు చేస్తాను. అసలు ఇట్లా చేస్తే ఎట్లా? సిద్దిపేట అంతా అక్కడ బ్యానర్లు కట్టుకొని తిరుగుతారు, అభయన్నని గెలిపించాలి, అభయన్న కోట వేయాలంటారు. నువ్వేమో నేపో ఒక మాట అన్నాడు, 2 వారాలు ఉండిపోతా అన్నాడు, చూసినావు మధ్యలో వినబడ్డదా? నెక్స్ట్ అభయ్ సూపర్ అని చెప్పి అభయ్ టీం మెంబర్స్ అందరిని పెట్టుకొని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్, నేను చెప్పిన మాట విన్నారు, ఐఎమ్ సూపర్ అని చెప్పి చెప్తాను. ఎక్కడ ప్రౌడ్? అసలు టీమే ప్రౌడ్. నిజం చెప్పాలంటే యష్మి అండ్ వీళ్ళంతా ప్రౌడే. సారే బేకార్ అయిపోయింది పరిస్థితి. ప్రేరణ నేను చెప్పిన మాటలకి జస్టిఫికేషన్ ఉంది. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే అబ్బాయి, మనం కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అన్న స్టైల్లో ఒక డైలాగ్ వేయగానే నేను మాట్లాడిన మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉందని చెప్పి ప్రేరణ అన్నది. ప్రేరణకి జస్టిఫికేషన్ ఉందని నా ఫీలింగ్ కూడా. ఎందుకంటే యష్మితో చెప్పేటప్పుడు ఇట్లా పట్టి రక్కిర్రు నన్ను ఇక్కడ ఇట్లా అంటే ఇదంతా అయింది అని చెప్పింది. చేదు చూడరు, కొత్త కమిలిపోయింది, ఘోరంగా చేసిరబ్బా. విష్ణు వచ్చి ఇట్లా అని తంటది. అది నిన్ననే చెప్పినాం మనం. ఇలా ప్రేరణకు సర్టిఫికేషన్ ఇచ్చింది అనుకోరాదు. అయితే మనం గమనించినాం, ఇట్లా బట్టి రక్కింది ఘోరంగా. అంటే అవతల మనిషితో గొడవ అయితే అవతల మనిషిని అట్లా రక్కుతారా? ఇది టాస్క్ లేదని ఏదైనా పద్ధతేనా? ఇది ఎంత చిల్లర పంచాయతీ లెక్క లేదు, చిన్నపిల్లల గొడవ లెక్క చేస్తుంది విష్ణుప్రియ అయితే. టూ మచ్ అంటే 3 మచ్ 4 మచ్ 5 మచ్ గలీజ్ మచ్. యష్మి
ట్రిగ్గర్ అయ్యేటట్లు మాట్లాడుతుంది, చీప్ ట్రిక్స్ వాడుతుంది అని చెప్పి యష్మి సోనియా గురించి చెప్తుంది. ట్రిగ్గర్ అయ్యేటట్టు మాట్లాడుతుంది. లిటరల్లీ నిన్న సోనియా మా ఫ్యామిలీ ఏంటది పర్సనల్గా అన్నది, ఆ మాటలు నాకు నచ్చలేదని చెప్పి ప్రోమోలో చెప్పినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం చూడు. పర్సనల్గా అటాక్ చేసే పర్సన్ ఎవర్రా ఈ బిగ్ బాస్ హౌస్లో అంటే మొత్తం పర్సనల్గా అటాక్ చేసి అవతల వాళ్ళ ఇజ్జత్ తీసి కావాలని గెలికి వాళ్ళని బాధపడేలాగా చేయడమే అనే కాన్సెప్ట్, ట్రిగ్గర్ అయ్యేటట్టుగా చేయడమే కాన్సెప్ట్ సోనియా అది. సో సోనియా ఇంకా వేరేటోళ్ళు నన్ను ఇట్లా చేసిరు అన్నట్టు యష్మి చేసింది అన్నట్టు మాట్లాడింది. అది హైలైట్ అది. సో ఇంకోటి ప్రేరణ అభయ్ని అసలు 10 years నుంచి ఫ్రెండ్షిప్ ఎట్లా చేసినావు అమ్మ, 10 years నుంచి ఫ్రెండ్షిప్ ఎలా చేశారన్నా మీరు అంటది. ఇదైతే ఎంత క్యూట్గా అనిపించింది అంటే, ఎంత బాగా అనిపించింది అంటే 10 years నుంచి ఎలా ఫ్రెండ్షిప్ చేశారన్న మీరు. నిజంగా ఓపిక ఉండాలి. బయట అంటే అప్పుడప్పుడు కలుతాం కదా, ఇట్లా ఉన్నట్టుగా ఒకటే కాడ ఉండరు కదా, అప్పుడప్పుడు కలుతారు కాబట్టి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఏంది ఏం నడుస్తుంది అంటే మాట్లాడుకుంటారు అన్నట్టు. ఎప్పుడైనా చిన్న చిన్న దావతులలో కలుసుడు అట్లాంటివి ఉంటాయి కానీ ఊకిదే పని ఉండదు కదా. ఇక్కడ నేను గెలవాలి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు అవతలోడు ఓడిపోవడానికి నేను గెలవాలి అనే కాన్సెప్ట్ ఉన్న ఈ బిగ్ బాస్ హౌస్లో ఆ మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు అంటే, నేను గెలవాలి అని ప్రయత్నం చేస్తాడా, కష్టపడతాడా, లేదా అవతలోడు ఓడిపోతేనే నేను గెలుస్తాను అవతలను ఓడించడానికి ఇవన్నీ అవమానించి ఇవన్నీ ఇబ్బంది పెట్టే పనులు చేస్తాడా, ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. లైక్ దట్. ఇప్పుడు చూసిరా బేబక్కని ఎంత కించపరిచి సుంచి సంచలేసి సాగనంపింది అక్క. కుక్కర్ అన్నది, మాడిపోయిన పప్పు అన్నది. అదే వేరేటోళ్ళు మాడిపోయినా అనే టాపిక్ తీస్తే తిండి కావాలని ఎవరైనా మాడుస్తారా, నాకు ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది తెలుసు ఇట్లాంటి వాళ్ళని చూస్తే అంటది. అట్లా డబుల్ ఫేస్, డబుల్ టంగ్. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఏవో సాబ్ ఉండి పృథ్వీ గురించి ఆదిత్య ఓమన్ నుండి పృథ్వీ గురించి చెప్పినట్టు, ఇట్లా ఇంత కోపం ఉంటే ఈ ఏజ్లో ఇట్లుంటాయి ఇంకా ముంగడిపోతుంటే ఎట్లుంటుంది, దారుణం కదా ఇదని చెప్పి అంటాడు. ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చిండని అభయ్. అసలు పృథ్వీ నాగమణి కంటే ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చిండు, కొద్దిగా కొట్టేటోడు ఆ రేంజ్లో వచ్చిండు. అసలు మనిషా రౌడీనా నా పేరు ఇప్పుడు నాగార్జున గారు వచ్చేటి అభయ్ ఏమంటున్నాడంటే, నాగార్జున గారు వచ్చేట నువ్వు మనిషివా రౌడీవా అనకపోతే నా మీద ఒట్టు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ప్రేరణ ఉండేది రౌడీ బ్యాచ్ నేను మీదకి ఇచ్చింది, వీళ్ళంతా రౌడీ బ్యాచ్ ఉన్నారు మీదికి వచ్చారు, నన్ను కూడా నా మీద కూడా వచ్చారు అని చెప్పి ప్రేరణ నాగమణి కంట లిటరల్లీ పృథ్వీకి ఆపోజిట్ పోయారు. ఎందుకంటే కొడితే అతను ఎలిమినేట్ అవుతాడు అన్న కాన్సెప్ట్ తోటి నాగమణి కంట పోయిండు. ప్రేరణ స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా అతని మీదకి వస్తే ఈమె కూడా ఏంద్రా నువ్వే ట్రా అన్నట్టు పోయింది. భలే అనిపించింది. ప్రేరణ స్పోర్టివ్ స్పిరిట్ తోటి పోయింది, తగ్గేదేలే అన్నట్టు. నాగమణి కంట కూడా వచ్చింది కానీ నాగమణి కంట కొంత గ్యాప్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయి కొద్దిసేపటి తర్వాత దగ్గరికి పోదాం మీదికి పోతే ఆటోమేటిక్గా కొట్టిండు అనుకో, కథ టాటా బై బై అని చెప్పొచ్చు పృథ్వీకి అనుకున్నాడు అని అనిపించింది నాకైతే. ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేటివ్ బ్రెయిన్ కావచ్చు. ఓకే. నాగమణి గంట నిఖిల్. నాగమణి గంట నిఖిల్ని ఇప్పుడు ఒక నిమిషం, నాగమణి గంట నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న దాంట్లో నాగమణి గంట ఏడుస్తూ నీలో ఇది చూడలేదు, నీలో అది చూడలేదు, నీలో ఈ యాంగిల్ చూడలేదు, నువ్వు ఇలా అవుతావని చూడలేదు, నిన్ను నేను చాలా సాఫ్ట్ అనుకున్నా, నువ్వు మెత్తగుంటావు అనుకున్నా, గట్టిగాను అన్నట్టుగా చెప్పిండు. నేను గేమ్లా ఆడావు, నేను ఫ్రెండ్షిప్లా చూస్తాను, గేమ్లా చూస్తాను అంటే నేను రఫ్గా ఆడాను నిఖిల్, నేను రఫ్గా ఆడాను రా, నెగిటివ్గా ఆడలేదా, నీ నెగిటివిటీకి కెమెరాలో ఉన్న నెగిటివ్ మొత్తం అయిపోయింది. ఆ రేంజ్లో పోయావయ్యా సారు నిఖిల్ సారు. ఇక్కడ నాగమణి గంట ఫ్రెండ్షిప్ గేమే, నువ్వు గేమ్ ఆడావు నాకు అర్థమైంది, కానీ నీలో యాంగిల్ నాకు నచ్చలేదు అంటాడు. ఏం చేయాలి, ఎమోషనల్ డ్యామేజ్, ఎమోషనల్ అత్యాచారం ఏదో అంటారు చూసిరా, ఆ టైప్లో చేస్తాడు. నేను మొత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు, నువ్వు ఇంకోసారి ఇట్లా ఆడాకన్న సెన్స్లో నెగిటివ్. నాగమణి గంట గేమర్గా ఆడావు నాకు అర్థమైంది, నువ్వు నీ గుడ్లు సంపాదించుకోవడంలో ఫోకస్ చేయాలి కానీ పక్కనోడి మీద కాదు. నాకు ఎవరికంటే చుట్టి గుద్ది పెట్టాడయ్యా, అందుకే ఈయన బాధపడతాడు. నిఖిల్ ప్రేరణ ఎందుకు లాగింది అంటే అవన్నీ కాదు, అసలు నిఖిల్ మాట్లాడితే కదా నాగమణి కంటే ఆగం చేసి ఇడిచిపెట్టిండు మొత్తానికైతే.
నువ్వు అది కాదురా, నువ్వు అది కాదురా, నీకు అర్థం కావడం లేదు, నువ్వు అది కాదురా. ఆడిన ఆ ఆసామి అది కాదు, అతను కాదంటే అతను ఎడబోవాలి. అంత కష్టపడి అంత సీరియస్గా ఆడి ఆ క్లాన్ని కంప్లీట్గా గెలిపించిన నిఖిల్ని నువ్వు అది కాదురా, నీ లోపల అది లేదురా, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు అంటే కోపానికి వచ్చింది కదా, ఈయన హర్ట్ అయింది అన్నట్టు. అంటే నాగమణికంట దృష్టిలో నిఖిల్ అనేట్టు అతను సాఫ్ట్ బన్నులాగా మెత్తగా ఉంటాడు. అంటే ఈయనకు అర్థం కాదు ఏంటంటే ఆయన బయటకే మెత్తగా ఉంటాడు, లోపల గట్టిగా ఉంటాడు. ఆయన బయటకు చూసే పండు మామిడికాయ, లోపల ఉన్నది టెంక గట్టిగానే ఉంటుంది. ఇది తెలుస్తలేదు ఈ నాగమణికంటకి. ఎంత కవర్ చేసుకున్నా కానీ లోపల గట్టితనం బయటకు వస్తుంది ఎప్పటికైనా. ఏమంటారు? ఫస్ట్ మనం నిఖిల్ని చూడగానే ఏమనుకుంటాం, చూడ్డానికి చాలా రఫ్గా ఉన్నాడు మనిషి. ఫస్ట్లో ఈ మొన్నటిదాకా నిన్న టాస్క్ అదే ఈ గుద్ది పెట్టిన టాస్క్ దాకా కూడా అప్పటిదాకా మనకి ఏమనిపిస్తుంది అంటే అరే బయటకు చూడ్డానికి ఒకనట్లా ఉన్నాడురా, కానీ లోపల చాలా స్వీట్గా ఉన్నాడురా అని అనుకున్నాం కదా. లేదు బయటకు ఒకనట్టే లోపలకు ఒకనట్టే. ఆ కోకోనట్ ముదిరిపోయింది, ఎండిపోయింది, కానీ బయటకు చూడడానికి మంచి కలర్ వేసి కవర్ చేసినట్టుగా ఉన్నదా అన్నట్టు ముచ్చట. ఓకే, నువ్వు అది కాదురా, నీలో ఆ యాంగిల్ ఉండదురా, నువ్వు గేమ్ ప్రెజర్లో ఎలా చేస్తున్నావు నీకు తెలియట్లేదురా, నీలో చూడలేనురా అది రేడ్డా ఎలా ఏదో ఎంత నవ్వుకున్నా అంటే ఆపరాదే పాపం. ఏదో ఆడిండు తప్పులేదులే, గేమ్ గట్టిగా ఆడిండు మంచిగా ఆడిండు పోనీ అని విడిచిపెట్టేది లేదు. అరే అట్లా కింద మీద పడేదిరా, చూసి పడేయాలరా అంటే వేరు. అది ఎమోషనల్గా వీక్ చేసి ఎమోషనల్గా డ్యామేజ్ చేసి ఎమోషనల్ డ్యామేజ్ అయింది ఏదో ఉంటుంది చూడు డైలాగ్ ఒకటి, ఎమోషనల్ డ్యామేజ్ ఆ టైప్లో వచ్చింది. హగ్ చేసుకున్నాడు, ఏడిచిండా నిఖిల్ ఏడిచిండా లేదంటే ఇట్లా తన్నాడా నాకు అర్థం కాలేదు. ఏడిపోయితే ఏడ్చినట్టుగా అనిపించింది. టక్కన లేచి నాగమణికంట హగ్ చేసుకున్నాడు. హగ్గు చేసుకుని పోదా ఈ హగ్గులు ఏందో, ఏడిస్తే హగ్గు, నవ్వితే హగ్గు, ఎమోషనల్ అయితే హగ్గు, బాధపడితే ఏంది లో ఫీల్ అయితే హగ్గు, అన్నిటికీ హగ్గు 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 హగ్గు. ఏం హగ్గురా నాయన, హగ్గి చేసుకున్న పోరాళ్ళని కూడా ఇంతగానో హగ్గు చేసుకోం, ఇంతగానో హగ్గు. ఈ నాగమణికంట అయితే మరీ దారుణం. ఒకనొక సిచ్యువేషన్లో ఆయన నాకు హగ్గు కావాలని గుంజుకొని పోతాను అమ్మాయిల్ని. ఏం జరుగుతుందిరా లోపల అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా వెళ్ళిపోతాడు అంతే, వెళ్ళిపోయి నాకు హగ్గు కావాలి దా అని చెప్పి సోనియాని గుంజుకుపోతాడు. సందు దొరికితే చాలు విష్ణుప్రియని హగ్ చేసుకుంటుండు, సందు దొరికితే ప్రేరణని హగ్ చేసుకుంటుండు. ఈ సోనియానేమో నాకు ఇది ఓ సినిమా ఉందబ్బా, ఓ సినిమాతో కంపేర్ చేయబుద్ది అవుతుంది కానీ కంపేర్ చేస్తే బాగుండదు అని చెప్పి కంపేర్ చేస్తలే. ఒక సినిమా ఉంది, టెల్ మీ, మీకు అనిపిస్తే ఆ సినిమా పేరు కింద పెట్టండి. నిఖిల్ నువ్వు అది కాదురా, అబ్బాయి సోనియా హగ్ హగ్ అయిందిరా నాగమణికంట, వీళ్ళు హగ్ చేసుకున్నారబ్బా. అయ్యా ఇక్కడ నాగమణికంట హగ్గుమణికంట అయిండు, సోనియా హగ్గి అయింది, నిఖిల్ హక్కిల్ అయిండు, హగ్గికిల్. అందరూ కూడా ఎందో వీళ్ళు సీజన్ ఇట్లా తయారైంది దరిద్రంగా. ఒకరిని చూసి ఒకటి ఇంకా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు, కమ్ ఆన్ అంటారు. ఇంకా నేను ఇంతకుముందు ఏవో సాబ్ హగ్ చేసుకోవడానికి వచ్చే సీను అదిరిపోయింది, అది అయిపోయిందిలే చెప్పేసిన. యష్మి సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. యష్మి సోనియా గురించి చెప్తుంది, పర్సనల్స్ తీసింది. సోనియా యష్మి గురించి మాట్లాడుతుంది, పర్సనల్ తీసింది అది నాకు నచ్చలేదు. మామూలుగా అయితే నాకు గేమ్ పాయింట్ మాట్లాడితే ఓకే, కానీ పర్సనల్ తీసింది వెనకాల ఉండి అబ్బాయిని ఇట్లా పంపుతుంది అని చెప్పి అన్నది. నేను వెళ్తే ఎట్లుంటుందో చూసింది కదా అన్నది. నువ్వేం చేసినావు చెప్పు, ఒక మాట టెల్మి, వాట్సాప్ టెల్మి. ఒకసారి దొంగతనం గుడ్లు కొట్టేసినావు అంతే, ఇంకోసారి గొంతు పట్టుకోవడానికి వచ్చినట్లు, ఇంకోసారి ఎగబడ్డావు మీద. ఆ 3 సార్లే కదా. యష్మి ప్రేరణ ఎట్లా ఆడిర్రు, ఆడ సింహాలు ఆడ పులులు అని ఇట్లాంటి డైనోసార్ లెక్క ఆడిర్రా, ఎగబడ్డరు. పాము ముంగిసలు కొట్లాడితే చూడరా గట్లా కొట్లాడిరు, అసలు కంట్రోల్ అన్స్టాపబుల్గా ఆడిరు. వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుని నేను ఆడితే ఎట్లుంటుందో చూసిరు కదా అంటది. అన్ని మాటలే. మా ఫ్రెండ్ గారు ఒకడు ఉండేది, పాపం ఇప్పుడు లేడులే కానీ వాడు ఆడైతే గిట్టే సెల్ఫ్ డబ్బా అబ్బా ఏం లేదు. అరే స్కూల్ దగ్గర అన్నట్టు ఇదంతా. అరే ఏమిరా స్కూల్ బ్యాగ్ భలే ఉన్నది, దీని మీద స్టిక్కర్ అంటే ఇచ్చినావు కదా అంటే, అరే ఇది ఇక్కడిది కాదురా, ఇది మామూలుది కాదు, ఈ బ్యాగ్ మన కోసమే చేయించారు, స్పెషల్గా దుబాయ్లకి వెళ్ళి వచ్చింది, ఇట్లాంటి ఏం చెప్పేసి సోదిగాడు.
అన్నీ అబద్ధాలు అయిపోయేది. ఇట్టే ఉండదు ఇక్కడంతా బిల్డప్లు, మళ్ళీ అన్ని ఓవర్ బిల్డప్లు. సొంత డబ్బా అంటారు కదా, ఆ సొంత డబ్బా కొట్టుకోవాలి, సొంత డీజే కొట్టుకుంటారు వీళ్ళు. నేను వస్తే ఎట్లా చూసిరు ఆడ, ఏమి చూసిరు, ఏమన్నావు నువ్వు లాస్ట్లో ఆట ఆడినావు కదా, భలే చూసినావు. మాటలకు పిట్ట వస్తుంది. అలాగే అభయ్ టీం వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. నబిల్ సొంత బాగుండు. ఒక్క నిమిషం. అయితే అభయ్ వాళ్ళ టీం ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, నిన్న రాత్రి మనము ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎగ్స్ ఉన్నప్పుడు మనకు కూడా అవకాశం ఇచ్చి ఒకరిని తీసేయాలి కదా, అట్లాంటి తీయచ్చు కదా, అట్లాంటి తీయలేదు ఏందనగానే ఇక అభయ్ అన్న స్టార్ట్ చేసింది. తగ్గేదేలే బిగ్ బాస్ అనడానికి శివబాలాజీ అన్న తర్వాత నేనే అనుకున్నాడు. అనుకొని నువ్వు బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ నువ్వు బయాస్డ్ బాస్ వరస్ట్ అది అని తిడతా ఉన్నాడు. ధమాక్ లేదు ఒక్కడికి కూడా. రూల్స్ ఏమి ఇస్తాంట్రా భయ్, రూల్స్ ధమాక్ లేని రూల్స్. ఓడికి అట్లా ఓడికి ఇట్లనా, ఏంది ఇది? ఆనెస్టీ లేదు. నిద్రపోయిండా ఏంది, లేదంటే గతం మర్చిపోయిండా ఈ ఆసామి? మనకు ఇవ్వాలని తెలియదా? మన దగ్గర ఎక్స్ ఎక్కువ ఉన్నప్పుడు అవకాశం ఇవ్వాలి కదా. అడిగితే ట్విస్ట్ అంటాడు, బొక్కల ట్విస్ట్ క్లారిటీ లేదని వాళ్ళు దీన్ని క్లారిటీ లేకపోవడం అంటారు. ఇక ప్రేయర్ నుండి లిమిట్లెస్ అన్ఫేర్నెస్ అని చెప్పి అన్నది. చిన్నగా అన్నది, గట్టిగా అనలేదు. తను ఖచ్చితంగా తనే అంటున్న ఫీలింగ్ లేదు. జస్ట్ ఊత సాయం జస్ట్ అట్లా ఇచ్చింది అన్నట్టు. నువ్వు అంటున్నావు కదా, నీకు పదం ఇస్తా అన్నట్టు ఇచ్చింది. తెలుసుకోవాలి వాళ్ళు తెలివి ఉన్నారా లేదా, మనం ఎట్లున్నాం. మనం ఫిల్టర్లెస్ కానీ మరీ ఓవర్ లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పిండు అన్న. లిమిట్లెస్ అన్ఫేర్నెస్, లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పిండు. అక్కడ లోపల నాకైతే ఈ ఫ్రేమ్ అంతా ఇక్కడ అబ్బాయి ఇట్లా తిడుతుంటే ఇటు పక్కన బిగ్ బాస్ ఇట్లా కూర్చున్నాడు. ఆ వెనక నుంచి వాయిస్ మండుతున్నట్టుంది. బెటరే మిమర్స్ కానీ చెప్తా ఉంటా, చేసుకోవాలి దన్నా అని నన్ను ట్యాగ్ చేయరు అలా జనంతా. క్రెడిట్స్ ఇయ్యరు నాకు కూడా. ఇన్ని చెప్తుంటా, ఒక ఎపిసోడ్లో 10 ఇస్తా అంట. నా బిగ్ బాస్ని పెట్టుర్రి, అంటే బిగ్ బాస్ కాదు ప్రకాష్ రాజ్ గారికి బిగ్ బాస్ అని టైటిల్ పెట్టుర్రి. ఇడిదికి ఇక్కడ తిడతా ఉంటాడు అబ్బాయి అన్న, తిడతా ఉంటాడు కంటిన్యూస్గా. అక్కడ మండుతున్నట్టుంది, డైలాగ్ వేసుకోవాలి కథం. అబ్బాయి నిన్న విన్నర్ నాను చూస్తున్నాను. ఓకే ఒక నిమిషం, అయిపోయింది. ప్రేరణ అయిపోయింది. యష్మి ప్రేరణ నిఖిల్ చాలా స్ట్రాంగ్ అన్న టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ మామూలు స్ట్రాంగ్ కాదు, నన్ను భూచక్రంలా తిప్పి అవతల బారేసినట్టు. అబ్బా ప్రేరణ అయితే భలే మాట్లాడితే భలే కామెడీ అనిపిస్తుంది, భలే ఇన్నోసెంట్గా అనిపిస్తుంది. ఏందో అబ్బా చూస్తుంటే ఏదో మనం ప్రేరణని మెచ్చుతాను, ప్రేరణని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నది. ఎవరో పెట్టిరే ప్రేరణ అంటే నీకు క్రష్ అన్నారు. నాకు కీర్తి సురేష్ అంటే కూడా క్రష్ లేదబ్బా, లిటరల్లీ చెప్తాను. ఈమె లుక్ లైక్ కీర్తి సురేష్ ఉంటుంది. నాకు కీర్తి సురేష్ అంటే కూడా ఆ ఫస్ట్ సినిమా ఈమె హీరోయిన్ ఎట్లయిందా అనుకున్నా, కానీ యాక్టింగ్ బాగా అవుతుంది కాబట్టి ఓకే. కానీ ఓకే మహానటి యాక్టింగ్ పరంగా నేను ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ కీర్తి సురేష్, బట్ నాట్ లైక్ క్రష్. అందుకే చెప్తున్నా, ఎందుకంటే ఈ ప్రేరణ అంటే క్రష్ అంటే పుసుకొని నేను కీర్తి సురేష్ అంటే నాకు కీర్తి సురేష్ ఇష్టం ఉండి ఈమె కీర్తి సురేష్ లాగా ఉంది కాబట్టి మెచ్చుకుంటున్నా అని అనుకుంటారేమో అని చెప్పి అంటున్నా. సోనియా సిస్టర్ మదర్ సెంటిమెంట్ ఇది చెప్పిండ, అదే ఏబో సాబ్ నవ్విండు. కంట్రోల్ చేసుడు రాదా, సిస్టరు మదర్ లెక్క కన్సర్న్ చేస్తుందేమో, కంట్రోల్ చేయాలి కానీ రెచ్చగొట్టి పంపిస్తుందంటే ఆమె వాడుకోవడానికేనా. ఒక మాట చెప్తాను, సోనియా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అభయ్ అండ్ నిఖిల్ గేమ్లో మాట్లాడుకుంటూ అరే కొంచెం చూసుకుని ఆడరా, ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఆడరా అని చెప్పి అభయ్ చెప్తుంటే అక్కడ సోనియా ఏమంటుంది, వీడియో కూడా ఎవడు మ్యానిపులేట్ చేస్తే వాడు ఈజీగా వింటాడు అనమాట, ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు వీడిని అని చెప్తుంది. ఈమె మ్యానిపులేట్ చేసిందన్న సంగతి నాకు తెలుసు కదా. అందుకే శబాష్ వెళ్తున్నా నా హస్బెండ్. ఇక్కడ కోడికూత వచ్చింది. కోడికూత రాగానే ఇంక అందరూ ఉరికిర్రే, గుడ్లు వస్తాయి కావచ్చు తీసుకుందాం అని చెప్పి విష్ణుప్రియ వాళ్ళంతా ఉరికితే సింపుల్గా హలో మోటో అన్నట్టుగా హలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇక నాకు చాలా సంబరం అయిపోయింది, మస్తు కొట్టుకున్నారు మీరు, నేను పోతున్నా. దిస్ ఇస్ ప్రభావతి 2.0 బాయ్ శబాష్ థ్యాంక్ యూ అని చెప్పి ఓవర్గా మాట్లాడి వెళ్ళిపోయింది. నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నువ్వు హస్బెండ్ దగ్గరికి పోతున్నావు ఇక్కడ. ఓకే బిగ్ బాస్ మళ్ళీ కూర్చుని అందరిని పిలిచిండు బయటికి, బయటకు నడువు రిగా అన్నాడు. కాదు రెడ్ ఎగ్ పంచుకునే టాపిక్ చెప్పిండు. అభయ్ వాళ్ళ ఇక్కడ చూడు ఫస్ట్ చాలా క్లారిటీగా ఉన్నాడు. అభయ్ని ఫస్ట్ రౌండ్లోనే సారీ చెప్తే కంటిన్యూ చేసేటోడు. ఏంటంటే ఫస్ట్ అందరు కూర్చుని పెట్టి అభయ్
మీ క్లాన్లో నువ్వు ఓడిపోయినా కాబట్టి నిన్ను చీఫ్గా తీసేస్తున్నాం, నిఖిల్ వాళ్ళు గెలిచారు కాబట్టి నిఖిల్ చీఫ్ కంటెస్టెంట్గా కంటిన్యూ అవుతాడు, వాళ్ళ టీంలో రెడ్ ఎగ్ దొరికింది కాబట్టి అది ఎవరికి ఇస్తే వాళ్ళు కంటెస్టెంట్లు అవుతారు, వాళ్ళు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు, వీటి దిక్కు మీకు ఒక ముగ్గురికి అవకాశం ఇస్తున్నా మీరంతా కలిసి మంచిగా ఆడుర్రి అని చెప్పిండు. అయితే ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ ఇంక్లూడింగ్ అభయ్ కూడా ఇదేంద్రా అభయ్ ఓడిపోతే ముగ్గురికి అవకాశం ఏంది, గెలిస్తే ఇద్దరికి అవకాశం ఏంది, ఏంద్రా నాయన ఘోరం ఇది, అసలు ఏదో క్లారిటీ లేదు, రూల్స్ లేవు, పద్ధతి లేదు, ఏం ఆలోచిస్తుర్రా నాయన, నోటికి వచ్చింది రాస్తున్నారా అని చెప్పి తిడతా ఉన్నాడు. మాకు ముగ్గురు ఏంది, వాళ్ళకి ఇద్దరు ఏంద్రా ఇది, గెలిచిన వాళ్ళకి అట్లా గెలవని వాళ్ళకి ఇట్లేందిరా నాయన, ఛాన్స్ ఏందిరా అని చెప్పి తిడుతూనే ఉన్నారయ్యా. అందరూ వేసుకుంటారు, అంటే ఒక్కరు వేసుకోవడం మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ కూడా వేసుకుంటారు, అంతే కామన్. అది ఎప్పుడైనా ఒక మాట ఉంటుంది చూడుర్రి, ఇది లైఫ్కి సంబంధించింది. మన ఒంటి మీద వైట్ డ్రెస్ వేసుకుని పోతున్నమాట, ఫస్ట్ మరక పడేదాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండమాట. వన్స్ ఒక మరక పడిందంటే వదిలేస్తామంట, బురదలో బొర్రడానికి కూడా దిగుతామట. అంటే మనిషి క్యారెక్టర్ కూడా ఒక తప్పు చేసేదాకా, ఒక మచ్చ పడేదాకా చాలా జాగ్రత్తగా ఉంటాడు. వన్స్ ఒక మచ్చ పడేదంటే ఇక హ్యాపీకి ఎంత అనుకుంటారట. లైక్ దట్. ఇది ఎందుకు చెప్పినామంటారా అంటే దీనికి ఇంకొక వర్షన్ ఏంటంటే, ఇప్పుడు ఒక తప్పు ఒకరు చేసినప్పుడు దాన్ని తప్పు అని అక్కడికి ఆపేస్తే మిగతా వాళ్ళంతా చేయకుండా ఉంటారు, కానీ ఆ తప్పుని పట్టించుకోకుండా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా అదే తప్పు చేయడానికి, ఎందుకంటే ఈ తప్పు చేస్తే అక్కడ ఏం అంటలేరు కదా అని చెప్పి కంటిన్యూ చేస్తారు. ఇది కంపేర్ చేద్దాం అనుకున్నా, కొంచెం కంపారిజన్ సరిగ్గా లేకపోయినా కానీ మంచి విషయం చెప్పినా, సపోర్ట్ కొట్టాలి. కమాన్ క్లాప్స్ ఎవ్రీవన్. ఓకే, అయితే ఇక్కడ అబ్బాయి ఏం చేస్తాడంటే తిడతా ఉన్నాడు కదా, వీళ్ళందరికీ కూడా ఈజీ అయిపోయింది. తొక్క బిగ్ బాస్ ఏమనుకుంటారు, ఏమాత్రం బిగ్ బాస్ అంటే బిగ్ బామ్మర్ది ఏమని అనుకోవచ్చు, మన సడ్డకుడే అనుకున్నారు. ఇక అందరు నాకు ఇష్టం లేదు అది ఇది అని చెప్పి అందరూ ఇక డిస్కషన్ చేసుకున్నారు. కట్ చేస్తే క్లాన్లో ఎవరెవరు పోతారు అంటే యష్మి ఉండి నేను ఆల్రెడీ చీఫ్ అయినా కాబట్టి నేను పోను అని చెప్పింది పార్టిసిపేట్ చేయడానికి. ఆదిత్య ఓమన్ నుండి నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళండి అన్నట్టుగా చెప్పిండే. నాగమణికంటే నేను పోతా అని చెప్పి ఇక ఫుల్ ఖుషిలో ఉన్నాడు. నాగమణికంటే నువ్వే పో, ఎట్లాగూ అభయ్ లేడు, యష్మి లేదు, ఏవోసా వద్దంటాడు, ఇక నువ్వో ఖచ్చితంగా అని చెప్పి ముగ్గురిట్లలో ఒకరిగా సెలెక్ట్ చేస్తే ఇక ఫుల్ ఖుషి ఎంత అంటే ఇక అసలు ఆనందమా, బ్యాక్గ్రౌండ్ ఆనందమా ఏ మధ్య ఆశల నందనమా ఏ అని పాట వస్తూ ఉన్నది, మీకు వినవాడదా? నవ్వుతున్నప్పుడు వాళ్ళు వెలుగుతుంది ఆ ఫేస్. కానీ కట్ చేస్తే వన్స్ మీ క్లాన్ మొత్తం గేమ్ నుంచి ఫట్ అనగానే మొత్తం నాగమణి కంట మళ్ళీ ఎప్పటికీ ఓహియంగజిని ఓహియో రెడ్ ఎగ్ అప్పుడు కూడా చూసారా మీరు? రెడ్ ఎగ్ వాళ్ళకి దొరికిందనగానే అంటాడు మొత్తం ఆగమాగం అవుతాడు. ఒక డైలాగ్ వచ్చింది కానీ వదిలేసినాను. ఓకే, నిఖిల్ సీత రిక్వెస్ట్. ఇక్కడ నిఖిల్నేమో అందరు రిక్వెస్ట్ చేసుకుంటారు. అయితే ఈ దాని మీద క్లారిటీ బిగ్ బాస్ మళ్ళీ తర్వాత ఇచ్చిండు. గెలిచిన వాళ్ళు కాబట్టి మీకు కాంపిటీషన్ తక్కువ ఉండాలని మీకు ఇద్దరినే సెలెక్ట్ చేసినాం, మీ ఇద్దరిట్లనే క్లాన్ చీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో కవర్ చేసుకున్నాం కానీ బిగ్ బాస్ అసలు అవును నాకు ఏమనిపిస్తుందంటే బిగ్ బాస్ని అన్నందుకు ఇంతగానము సీరియస్ అయ్యింది కదా బిగ్ బాస్ వీళ్ళ మీద. ఆనిముత్యం గారు రోజు అంటారా బిగ్ బాస్ని, మీకు ఉంటుందండి, మీకు ఉంటుంది, మీ ఫ్యూచర్ నాకు కనబడుతుంది. జోక్ నాన్న బిగ్ బాస్ ఎన్నన్నా ఇదేం ఆటనా అంటది అనిమిత్యం గారు. ఓకే, నిఖిల్ సీత రిక్వెస్ట్ నా దృష్టిలో చాలా భయశ్రీ గారు. నిఖిల్ సీత వచ్చేసి రిక్వెస్ట్ ఏం చేసిందంటే నేను చాలా బాగా ఆడతాను, కొంచెం అయితే జాగ్రత్తగా రిక్వెస్ట్ చేసుకున్నారబ్బా, 100% ఇస్తా, టాస్క్లో ఇది చేస్తా అని చెప్పి పాపం మంచి సిన్సియర్ రిక్వెస్ట్ చేసింది. ఇక ఇక్కడ నిఖిల్ పోయి సోనియా దగ్గర పోయి వాళ్ళందరూ ఎయిట్ చేస్తారు, నేను నీకే ఇస్తాను అనుకుంటారు సోనియాకి. అసలు ఎట్టనో అని అంటే చెప్తాను, యాక్చువల్లీ నువ్వు ఇస్తావని తెలుసు మాకు, ఫిక్స్ ఇది ఏంటంటే ఎట్లా అంటే ఇది లైక్ కొంతమంది ఉంటే కొంతమంది ఫిక్స్ అన్నట్టుగా ఉంటుంది. కానీ చెప్తా కంపారిజన్ చేద్దాం అంటే దొరుకుతలేదు. ఇది ఫిక్స్ అంతే, ఖచ్చితంగా సోనియానే తీసుకుంటాడు. మనం స్టార్టింగ్ చెప్పిన డైలాగ్ చెప్పుకున్న పాటరి, నీరు పళ్ళ మెరుగు, నిఖిల్ సోనియా నెరుగు కానీ లోక మెరుగు అందరికీ తెలుసు మనకి, కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడని తెలుసు. టోటల్గా ఇక్కడ ఏం చేయాలో అర్థమవుతుంది. అందరూ ఏడ్ చేస్తారు, సోనియాకి ఇస్తాడు వీడు అని అనుకుంటారు. అనగానే ఈమె చెప్తాంది,
నేను ఇప్పుడు ఏంది నీకు పిచ్చింగ్ చేయాలన్నా పిచ్చింగ్ బ్యాక్ పిచ్చింగ్ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. ఓకే, ఈ పిచ్చింగ్ చేయాలన్నా అందరినీ పిచ్చింగ్ చేసుకోమన్నారు, అంటే బతిలాడుకోమని చెప్పిరే. ఈ పిచ్చింగ్ అనే పదం బాగాలేదు మన నాకు తెలుగులో. కానీ అయితే ఇక్కడ పోయి సరే నేను చెప్తాను, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, డెసిషన్ మేకింగ్ తీసుకుంటా, స్ట్రాంగ్గా తీసుకుంటా, 100% ఇస్తుంది ఏది ఇచ్చినా. కానీ ఏమి ఇచ్చినా అక్క నువ్వు చెప్పుడే ఉన్నది, నువ్వు చెప్పిన మాటలంతా 100%. రాజకీయ నాయకురాలు ఉంటారు, రాజకీయ నాయకులు వాళ్ళు కదా, మొత్తం ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మార్చేస్తాం, భూతాల స్వర్గం చేస్తాం, బుష్ చేస్తాం అని చెప్పి అంటారు. ఆడ ఏముండదు ముచ్చట, ఈమె అంతే ఏవో చెప్తా ఉంటారు. ఈమె రాజకీయ నాయకురాలు అయితే ఈజీగా గెలుతుందబ్బా. ఇక్కడ కెమెరాలు నేగాడు దొరుకుతుంది కానీ లేకపోతే ఈజీగా గెలిచిపోతుంది తెలుసా. ఏదైనా కాన్స్టిట్యున్సీకి నిలబడక్క నువ్వు, నమ్ముతారు, అలా నమ్ముతారు. హైదరాబాద్కి సముద్రం తెస్తానని నమ్ముతారు. అసొంటి వాళ్ళు ఉన్నారు బయట జనాలు, ఏమంటారు ఆల్రెడీ ఉందంటారు గొప్పది. నీకు వెళ్ళి సోనియా వాళ్ళందరూ ఎడిచారు, అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇన్పుట్స్, నువ్వు అక్కడ అందరికీ నాకు ఎగ్గి ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలనో ఏనో అని చెప్పినట్టుగా అనిపించింది, చెప్పింది కూడా. అభయ్ గ్రూప్ వాళ్ళంతా కూడా నాగమణి కంట మీద జోక్స్ చేసుకున్నారు, కొంత కామెడీ చేసుకున్నారు. అండ్ ఒక డైలాగ్ కూడా బాగుందబ్బా. ఒకవేళ ఒక టీం మొత్తం కూడా గర్ల్సే పెడితే, 5 గర్ల్సే ఉంటే అది డార్క్ ఫ్యాంటసీ లాగా ఉంటుంది అని చెప్పి అబ్బాయి అంటే, 5 గర్ల్స్ ఉంటే ఫ్యాంటసీ అంటే నాగమణి కంట, ఇంకా మిగతా వాళ్ళంతా గర్ల్స్ ఉంటే అది ఫ్యాంటసీ. లేదు నాగమణి కంట మొత్తం బాయ్స్ ఉంటే అది డార్క్ ఫ్యాంటసీ అని చెప్పి ఇక్కడ ప్రేరణ చెప్పింది అన్నట్టు. ఓకే, నాగమణి గంట గురించి వీళ్ళకి అర్థమైంది యాక్చువల్లీ. ఏంటంటే మనోడు కోరుకుంటున్నాడు, మన శరీరం మీద కోరుకుంటుంది, అందుకని చెప్పి బాగా కామెడీ చేసారు దాని మీద కూడా. ఊ అంటే హగ్ అంటాడు ఏంది అని అట్లా మాట్లాడుకున్నారు. విష్ణుప్రియ కూడా ఏందిరా హగ్ అని చంపుతున్నావు. నాగమణి గంట మీద జోక్స్ కథం అయిపోయింది, చాలాసేపు మంచిగా ముచ్చట ఫుల్ ఎంజాయ్ చేస్తుండే నాగమణి గంట కూడా. ఎందుకంటే చీఫ్గా అవుతున్నాడు అన్న సంబరంతో, చీఫ్ కంటెస్టెంట్ అవుతున్నాడు అన్న సంబరంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అన్నట్టు. ఆదిత్యవం అబ్బాయి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం, ఇది అయిపోయిందా? ఇక్కడ ఆదిత్యవం గారు అభయ్ అన్నతోటి ఏం చెప్తున్నారంటే, ఇన్ని సీజన్లలో ఎవరు తిట్టనని తిట్లు తిడుతున్నారు మీరు బిగ్ బాస్ని, 1 గంటలో 10 సార్లు తిట్టిండొచ్చు బిగ్ బాస్ని అని చెప్పి అభయ్ తోటి మాట్లాడతాడు. ఇదో క్లారిటీ వచ్చింది కదా, చాలా ఎక్కువ తిడుతుండ అని చెప్పి జనాలకు అర్థమైంది, ఆయన హౌస్మేట్స్కి అర్థమైంది కదా. ఓకే, చీఫ్ అయితే ఇక్కడ నాగమణి కంటే ఏమంటాడంటే, నేను చీఫ్ అయితే మీ అందరికీ చికెన్ పెడతా, మటన్ పెడతా అని అంటే, సూపర్ మార్కెట్ పోయి అన్నీ తీసుకొస్తావు కదా అంటే, అన్నీ తీసుకొస్తా కానీ నా చేతులు కాళ్ళు ఉండి ఆడ పడిపోతాయని అన్నాడు. అంటే అభయుడిని ఇంకొంచెం కామెడీ చేసిన అన్నట్టు. వీడు లోపలికి పోతాడు, బయటకి అన్నీ తీసుకొచ్చి అనుకుంటాడు, వీడు ఫీలింగ్ ఉంటుంది, కానీ చేతిలో చూస్తే సబ్ ప్యాకెట్ ఏదో ఉంటుంది అన్నట్టుగా ఏదో మాట్లాడాడు. అవసరమైతే నేను దొంగతనం చేశాను మీకు పెడతా అని చెప్పి నాగమణి గంట చీఫ్ అయితే, నేను దొంగతనం చేశాను మీ అందరికీ తిండి పెడతా అని అంటాడు. అనగానే చీఫ్ కావడానికి థీఫ్ అన్నావు కదా ప్రేరణ, చీఫ్ కావడానికి థీఫ్ అన్నావు కదా, మరి చీఫ్ అయిన తర్వాత కూడా థీఫ్ లాగా మారుతావు అంటే, వీడు థీఫ్ లాగానే మారుతాడు, ఏదైనా థీఫే వీడు అని చెప్పి అన్నాడు. అబ్బాయి అయిపోయింది అక్కడ. ఇంకా కామెడీ చేసుకుంటారు, నవ్వుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే సంబరంలో ఉన్నాడు. ఈయన సంబరంలో ఉంటే ఇట్లా హ్యాపీగా ఉంటాడు. వన్స్ ఈయన అట్టయింది అనుకో ఆగమా గత్తర ఎత్తాడు. ఆ తర్వాత బిగ్ బాస్ బయటకు పిలిచిండు. క్లాన్లు అనేవి అతి ముఖ్యమైనవి, గెలిస్తే ప్రయోజనాలు వస్తాయి, ఓడిపోతే పరిణామాలు ఉంటాయి, ఓటమి పర్యవసానాన్ని చూడాల్సి ఉంటుంది. మీ క్లాన్ నుంచి 3 సభ్యుల్ని మేము అలో చేస్తున్నాం అని చెప్పిండు కదా. అయితే ఇదే అసలైన బిగ్ బాస్ గేమ్, ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కట్టుబడి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వెళ్ళొచ్చు. కూడదు అంటే గేట్లు ఓపెన్ అయినాయి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ బిగ్ బాస్ కంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరైనా ఎక్కువ అనుకుంటే డోర్లు ఓపెన్ అయ్యి పోవచ్చు. అనగానే బిగ్ బాస్ అంటే మర్యాద లేని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ చెప్పిన మాటను తూచా తప్పకుండా ఈ ఇంట్లో ఉన్నంతసేపు పాటించాల్సిందే అనగానే సోనియా వచ్చిందయ్యా. ఇది బయట నిలబెట్టి చెప్తుంది కదా. ఇక్కడనే క్లారిటీగా అబ్బాయి సారీ బిగ్ బాస్, నేను కొంచెం ఓవర్ ద బోర్డ్ అయినా, బోర్డు మీదకి ఎక్కినా నేను, కాబట్టి నేను సారీ చెప్తున్నా అని చెప్తే ఓకే. కానీ ఇక్కడ రియలైజ్ అవుతలేడు అబ్బాయి. ఎవడే రూల్స్ బ్రేక్ చేసింది, ఎవడే నేను చీఫ్గా ఉన్నప్పుడు రూల్స్ బ్రేక్ చేసిరా అన్న సీన్లో ఉన్నాడు నేను. ఇక్కడ సోనియా వచ్చి సారీ చెప్పరా ఎందుకు నేనేం చేసిన, సారీ ఎవరు, నేను రూల్స్ ఏం బ్రేక్ చేయలేదు, నేను మైక్ ఒకటి 2 సార్లు అనౌన్స్ వచ్చినా అంతే, నేనేం రూల్స్ బ్రేక్ చేసిన అంటే, అరే నువ్వు మాట్లాడు అయిపోతుంది అంటే, నేనేం చేసిన,
నేనేమన్నా అంటే నువ్వేమన్నావు అంటావు ఏందిరా, నీకు అర్థమైతే లేదా అంటే చెప్పురా, సారీ చెప్పురా అంటే నేను చెప్పినా సారీ అయిపోయింది చెప్పినా అంటారు. మాట్లాడినా అయిపోయింది అంతే. ఇక అంతకుమించి ఇలా అపాలజీ ఇస్తలేడు. ఇకపోయేసరికి ఇక అందరు కలిసి సారీ అన్నారు. సారీ అనగానే ఓకే అని చెప్పి విడిచిపెట్టిండు బిగ్ బాస్. ఆ తర్వాత మాట్లాడుతూ పోనీ లోపలికి పంపించిండు. ప్లీజ్ స్మైల్ బిగ్ బాస్ అని అక్కడి నుంచి విష్ణు అనేది ఒకటి చూపించారు. ఆ తర్వాత అబ్బాయి నేనేం చేసినా నన్ను ఎందుకు అంటున్నారు అని అంటే ప్రేరణ వచ్చి బిగ్ బాస్ మీద జోకులు వేసినావు అంటే నేను జోకులు వేస్తే ఏమవుతుంది, జోకులు వేస్తే పట్టించుకోడు ఆయన చడ్డకుడు మరి ఆయన నాకు దగ్గర చుట్టావా నీకు దోస్తు కాడ చెడ్డి దోస్తు 10th క్లాస్ కలిసి చదువుకున్నట్టే ఈయన ఏం పట్టించుకోడు అంటాడు. స్టార్టింగ్లో బాగానే ఉంది అంటే ఫస్ట్ డే అట్లా కొంచెం జోకులు వేస్తుంటే మంచిగా నవ్వొచ్చింది నాకు. కంటిన్యూ అవుతూనే ఉంది. కొంచెం పీక్స్లోకి పోయింది అనిపించింది. మనం ఎంజాయ్ చేస్తాం కానీ బిగ్ బాస్ కాలుతుంది కదా. నేను ఎంజాయ్ చేసిన, క్లారిటీ లేదని మీకు కూడా అనిపించిందా? గేమ్ రూల్ అంత పిచ్చి పెట్టేసిండు. నిఖిల్ వాళ్ళకి ఇద్దరిని ఇచ్చిండు, అభయ్ వాళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నాడు. కట్ చేస్తే ఎందుకు అనేది ఆయనకే అనిపించినట్టుంది. మరి గెలిచిన వాళ్ళకి ఇద్దరిని ఇచ్చి ఓడిపోయిన వాళ్ళకి ముగ్గురికి ఛాన్స్ ఇవ్వడం ఏంది అనుకున్నట్టున్నాడు. మళ్ళీ దానికి కవరింగ్ అది అస్తర్గారి చేసి మంచి కోటింగ్ ఇచ్చిండు. ఏం లేదబ్బా వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళ కాంపిటీషన్ తక్కువ ఉండాలని చెప్పి ఇద్దరికి ఇచ్చినమాట. ఎందుకు 3వ వాడు పెడితే కాంపిటీషన్కి వస్తే వాడిని కూడా సంబరం అవుతుంది కదా. గెలిచినందుకు మా అందరికీ అవకాశం, యాక్చువల్లీ గెలిచిన టీం అందరికీ కంటెస్టెంట్ చీఫ్ అయ్యే అవకాశం వస్తే అది కరెక్ట్. కానీ దానికి ఏదో మసూస్ మ్యారేడ్గా చేసి ఏదో చెప్పిండే ఆయన బిగ్ బాస్. ఆ తర్వాత రాత్రి విష్ణు డైరెక్ట్గా నేను వెళ్ళిపోతాను ఒక్క నిమిషం. ఇక్కడ విష్ణుప్రియ వచ్చి అబ్బాయి దగ్గర కామెడీ చేస్తుంది అన్నట్టు. నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నా అబ్బాయి అన్నా, వెళ్ళిపోలేదు ఎందుకు అంటే నువ్వు వాకౌట్ చేస్తావు అనుకున్నా నేను అంటుంది. నవ్వుడు యాక్చువల్లీ ఆయన కోసమే తెరిచారు అన్న విషయం ఆయనకు కూడా అర్థమైంది కానీ ఆయన బయటకు చెప్పుకోలేకపోతాడు. ఇక్కడ ఏంది అందరికీ తెలియదు అన్నట్టు. అసలు కల్ప్రిట్ నేనే అని తెలిస్తే షాక్ అవుతారేమో, సైక్ అయిపోతారేమో అందరూ అంట. అసలు కల్ప్రిట్ ఆయన్నే అని అందరికీ తెలుసు హౌస్లో, ఆయన తిడితేనే వచ్చిందని. ఆ తర్వాత ఇదంతా అయిపోయింది. నిఖిల్ విష్ణుప్రియ ప్రీతి ఇంకో 2 వీక్స్ ఉండి వెళ్తా, అసలు కల్ప్రిట్ నేనే తెలిసి సైక్ అవుతా. ఓకే, నిఖిల్ అండ్ సోనియాతో ఒక ఇష్యూ జరుగుతుంది, సిగరెట్ తాగద్దని చెప్పిన తాగినావు అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇష్యూ అంటే కోపానికి వచ్చింది, మాట్లాడతలేదు. దాని మీదకి వెళ్ళి నిఖిల్ పోయి అభయ్తో చెప్పుకుంటుండు, అరే ఇంద్ర నన్ను ఇంత కమెంట్ చేస్తుంది, నా పర్సనల్ విషయాల మీద ఇట్లా కమెంట్ చేస్తే నాకు ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి అక్కడ బాధ చెప్పుకున్నాడు. అయిపోయింది. ఆ తర్వాత తెల్లారింది. జామ్ 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 జనక తెల్లారదు ఆడదాం తయ్యతక్క. వీళ్ళు తెల్లారులు ఆడరు. మొన్న గుడ్ల టాస్క్లో గుడ్లు దాచిపెట్టుకోవాలన్నా తెల్లారులు ఎవరు దొంగతనం కూడా చేయలేదు. తెల్లారులు ఆడరు వీళ్ళు. జనక తెల్లారులు ఆడదాం తయ్యతక్క. వీళ్ళు తెల్లారులు ఆడమంటే వేరే ఆడతారు, తెల్లారులు ఆడతారు. ఓకే, నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత కనిపించింది విష్ణు విష్ణుప్రియ సంగతి చెప్తున్నాడు. సీత నా మీద అటాక్ చేసినప్పుడు నేను కాలుతో తన్నిన అన్న పాయింట్ వచ్చింది కదా, అండ్ నేను తిట్టినట్టుగా అంటున్నారు కదా, నా మీద ఇట్లా వచ్చి ఇట్లా పెట్టి రక్కితే నా చెయ్యి అంతా వేయిందే, ఘోరం అయింది, నేను పెయిన్ వచ్చినా కానీ ఇడిచిపెట్టలేదు అట్లా అని చెప్పి చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్ అభయ్, నబీల్ అండ్ ప్రేరణ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు. అయ్యో మధ్యలో ఒకసారి అబ్బా వీళ్ళ టీం వాళ్ళంతా ఇది అభయ్ క్లాన్ వాళ్ళంతా కూడా అభయ్కి క్లాప్స్ కొడతారు. ఇది ఈ చీఫ్ పదవి పోయిన తర్వాత నువ్వు యు ఆర్ ద బెస్ట్ చీఫ్ అని చప్పట్లు కొడతారు. బెస్ట్ చీఫ్ కాదని చెప్పి తీసి పారేసినాక బెస్ట్ చీఫ్ అని చెప్పి చప్పట్లు కొట్టడేంది? ఆయన ఆడలేదా? మీరు ఘోరం అబ్బా, మీరు మంచితనానికి మారిపోయేలా ఉన్నారా మీరంతా. మణికంఠ గురించి వీళ్ళంతా మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. వాడు అందరితో మంచిగా మాట్లాడుతున్నాడు అని టాపిక్ డిస్కస్ చేస్తా అంటే ఎంబటే నబీల్ ఉండి వన్స్ తీసేసిర్రు, చీఫ్గా తీసేసిరంటే మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రేరణ ఒక మాట అంటుంది, నాగమణికంఠ ఒకరితో క్లోజ్ ఉన్నాడంటే వాళ్ళని నామినేట్ చేస్తాడు అంటది. వాళ్ళు నామినేట్ చేస్తాడు. మణికంఠ ఉండేదంతా టెస్టింగ్ కోసమే, మనం ఏం తప్పులు చేస్తామని ఎతకడానికి మాత్రమే చూస్తాడు, అంతకుమించి ఇంకేం లేదని చెప్పి. ఆఫ్కోర్స్ హౌస్లో అందరికీ నాగమణికంఠ గురించి కొంత క్లారిటీ వచ్చింది. వాడు మనతో క్లోజ్ ఉన్నాడంటే మన లోతులు గుంజి మనని పాతి పెట్టే ప్రయత్నం చేస్తాడు, డేంజరస్ ఫెల్లో, స్నేక్ లైక్ అని ఫీలింగ్ వచ్చేసింది. ఇది హౌస్లో ఇది గేమ్ అంటాం కానీ బయట కనుక ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలా డేంజరస్, చాలా జాగ్రత్త ఉన్నది. ఇట్లాంటి మనుషులతో మనం దూరంగా ఉంటాం. 99.99% దూరంగా లేకపోతే ఏదో రోజు దూరం అవుతాం. ఎందుకంటే వాడు మన లోతులు తెలుసుకొని మననే తొక్కిపారేస్తాడు కాబట్టి అప్పుడు మనం లాస్ అవుతాం. కాబట్టి అప్పుడు ఇలాంటి మనిషి డేంజర్ అని చెప్పి దూరం ఉంటాం.
నేను మనుషులతో కలవలేను, నేను మనుషులతో కలవాలంటే నువ్వు మనుషులతో కలిస్తే వాళ్ళని ముంచుతాను, నీతోటే వాళ్ళు వెళ్తారా సార్ అన్నట్టుగా ఉన్నది. బయట సంగతి చెప్పట్లేదు కానీ బయట ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న పర్సన్స్ తోటి మనం ట్రావెల్ చేస్తే మనకే పెద్ద బొక్క పడుతుంది. ద హోల్ లైఫ్ ఈజ్ హోల్ పడుతుంది. ఆ తర్వాత పృథ్వీ సీత ఏడ్చలేదు. సీత ఏమంటుందంటే పృథ్వీతోటి నేను ఏడవలేదు అని అంటే, నువ్వు నా కోసం ఏడ్చావు కదా, నిన్న నువ్వు ఏడ్చావు కదా అంటే, ఎప్పుడు అతలవా నీకోసం ఏడ్చిన. వీళ్ళు ఏందో పృథ్వీ అంటే సీతకి విష్ణుప్రియకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్, ఒక వైబ్రేషన్, ఒక ఎమోషన్, ఒక ఇన్ఫాక్చువేషన్ ఉన్నది. పృథ్వీకి నిఖిల్కి సోనియా అంటే ఒక రకమైన ఎమోషను, బాండింగ్, క్లోజ్నెస్, టింగ్ 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 సామజవర గమన ఉంది. అట్లా ఒక్కొక్కరికి అంటే ఇట్లున్నాయి అన్నట్టు, వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి మొత్తంగా ఏం నడుతుందిరా ఇది, ఏం నడుతుందిరా అది లోపల అన్న సెన్స్ ఉంది. వీళ్ళు గేమ్ ఆడడానికి వచ్చిరా ఇంకేదన్నా ఆడడానికి వచ్చిరా, మొత్తం ఆటగాళ్ళే, ఆటగాళ్ళు ఆటగత్తెలు అంతా ఒక చోట చేరినట్టు ముచ్చట. నేను చెప్పింది అయిపోయింది. ఒక నిమిషం. నిఖిల్ సోనియా టైటిల్ మీద పెడతావు తమ్నెల్ మీద, అమ్మ సోనియా తిన్నావారా, అమ్మ సృజన తిన్నావారా అన్నట్టు, అమ్మ సోనియా తిన్నావారా అనే కాన్సెప్ట్ జరిగింది అన్నట్టు. సోనియాని తిన్నావా అని అడగలేదు. సోనియా తిన్న తర్వాత అందరూ తిన్నాక ఆఖరికి తినే శుద్ధపూస ఎవరంటే ఇప్పుడు సోనియా చెప్పింది అన్నట్టు, శుద్ధపూస నిఖిల్ అందరు తిన్నాక ఆఖరికి నిలబడి తింటూ ఉంటాడు వాడు. అట్లాంటిది నన్ను తిన్నవా అని అడగలేదు అంటే కావాలని అవాయిడ్ చేస్తున్నట్టు నిఖిల్ కొంచెం లిటిల్ బిట్ అవాయిడ్ చేస్తాడు. నువ్వు అవాయిడ్ చేయి నిఖిల్, ఒక్కసారి నీ పక్కన కూర్చుందంటే కింగ్ లాంటి మమ్మల్ని కూడా టింగ్ అనిపిస్తుంది. ఇట్లా అయిపోతాడు, ఇట్లా అవుతాడు. హేయ్ ఆబ్రక దబ్ర చూపుతాడు, చుప్పని ఏంగానే కథ అయిపోతాడు. దానికి కారణం ఏంటి? సోనియా దగ్గర ఉన్న మంత్రం ఏంటి? ఆ మంత్ర దండం ఏంటి? సోనియా చేతుల్లో మ్యాజిక్ ఉంది. నిఖిల్ సోనియా తిన్నవారా తిన్నవా అని అడగలేదని అలిగింది, హట్ అయింది. నిఖిల్ అబ్బాయి దగ్గర పోయి చెప్తుండు, నన్ను కంట్రోల్ చేయాలని చూస్తుంది, దీనివల్ల నేను అంటే ఈ బాండింగ్ వల్ల నేను వీక్ అయిపోతున్నా, ఇక నేను ఈ గడికి దూరం ఉంటా అన్నట్టు చెప్పిండు అబ్బాయితోటి మాట్లాడండి, అయిపోయింది. ఆ తర్వాత నిఖిల్ పోయిన అబ్బాయితోటి మళ్ళీ మాట్లాడి, నేను నీ మాట వినలేదా, ఓకే అయిపోయింది. ఇదే సోది నడిచింది. అబ్బా తిన్నావా అని అడగకపోతే ఆమె అలిగింది. ఆమెనే బయట పోయి ఈయనతో మాట్లాడద్దు అనుకుంటున్నా. వాడు ఒకవేళ బాగా లో ఫీల్ అయితే అప్పుడు పోయి మాట్లాడతా, లో ఫీల్ అయితే పోయి యాక్టివేట్ చేస్తుంది అన్నట్టు. సో ప్రేరణ యష్మి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. రేపు నువ్వు ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళు కామెడీ అబ్బాయి వీళ్ళిద్దరు జోసులు ఏంటంటే, రేపు ఎవరు పోతారన్న పాయింట్ మీదకి వెళ్ళి, ఇంత త్వరగా నేను వెళ్ళనని అనుకుంటున్నాను, నేను వెళ్ళకూడదని నాకు అనిపిస్తుంది అని ఒక మాట అన్నది. అనగానే పక్క నుంచి యష్మి, నాకేమో నువ్వే పోతావు అనిపిస్తుంది ప్రేరణ నవ్వుతుంది. మళ్ళీ నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అలిగిందంటే పిలిచి తినమని చెప్పలేదు అందుకనే అలిగింది. ఆ తర్వాత ఈ అలగ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నిఖిల్ అభయ్ సోనియా శుద్ధపూస సంథింగ్ డైలాగులు కొట్టింది. ఇక నేను మాట్లాడాను, అవి చాలాసేపు డిస్కషన్ పెట్టిరా. ఇక నేను మాట్లాడిన వాళ్ళతోటని ఆమె, నేను మాట్లాడిన ఆమెతోటని అయినే కడిగేస్తే అంత కలిసి లాస్ట్గా అగ్గించుకుంటారు. కానీ అంత మించికి ఏమి ఉండదు. ఇదంతా స్నేహించుకోవడంలో భాగంగా జరుగుతూ ఉంటుంది. విష్ణు ఒక నిమిషం. విష్ణు ఏమో అక్కడ పృథ్వీని స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకుంటా, నేను పృథ్వీని చూస్తలేను, పృథ్వీకి సైట్ వేస్తలేను, వేరేటోళ్ళకి వేస్తున్నా అంటుంది. వేసుకోరు మీరు మీ పని కానివ్వండి. ఏవో ఆదిత్యం అంటే కట్లాట ఇష్టం, ఆదిత్యం కళ్ళంటే ఇష్టం అది ఇదని చెప్పింది. అబ్బా ఓవరాల్గా ఇదంతా సెట్ అయిపోయింది. ఆఖరికి బిగ్ బాస్ మళ్ళీ పిలిచి ఏమన్నాడంటే, బిగ్ బాస్ ఏదరా మీరు అర్థమైతే లేదా అనుకున్నాడు. అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ని సవాల్ చేయడం, బిగ్ బాస్ని అమరజీవపూర్వకంగా మాట్లాడడం, అభ్యంతరకరమైన పద్ధతుల్ని ఎక్కువగా వాడింది అభయ్. కాబట్టి ఇలా చేస్తే ఈ అనుచిత ప్రవర్తనను మేము అసలు ఒప్పుకోం. ప్రజల నుండి రాజీ ఇలా ప్రవర్తిస్తే ప్రజలు ఎలా ఉంటారు, ఎలా ఆశిస్తాం? కాంతారం నుంచి సభ్యులకు అవకాశం తీసి పారేస్తున్నాం. బికాస్ నిన్న వరస్ బిహేవియర్ తిట్టేసింది అన్నట్టు. కోపం వచ్చింది చెప్పింది. కడుపులో ఉన్నది కక్కుకుంటే కాళ్ళ మీద పడుతుంది కానీ కాలే. ఆ తర్వాత కాళ్ళు కట్టుకుంటే క్లీన్ అవుతుంది, లేదంటే కడుపులో ఉంటే కింద మీద అవుతుంది. బిగ్ బాస్ మామ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు తీసినాం, హ్యాపీ. ఓకే
బిగ్ బాస్ చీఫ్ పర్యావరణ తలపడాలి అన్నప్పుడు ఎగ్ తీసుకుపోయి సోనియాకి ఇచ్చిండే. సోనియాకి ఇవ్వగానే సీత బాధపడ్డది, ఏడ్చింది. ఆ ఎగ్ నాకు అవసరం లేదని విష్ణుప్రియ ముందే చెప్పింది. పోయి ఎవడు బాధ్యతలు తీసుకుంటాడు చీఫ్ గీఫ్ అవన్నీ నాకు అవసరం లేదని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. పృథ్వీ ఓకే అన్నట్టుగానే ఉన్నాడు సోనియాకి ఇస్తే. సో లైక్ దట్ మొత్తానికైతే సోనియాకి ఎగ్ ఇచ్చాడు నిఖిల్. ఎట్లాగో సోనియాకే ఇస్తాడు ఎగ్ అని మనకు తెలుసు. నీరు పళ్ళ మెరుగు నిఖిల్ ఎవరు నెరుగు కింద కామెంట్ చేయండి. ఇక టాస్క్ ఉంటుంది. అయితే ఇక్కడ సోనియా ఏమంటుంది తెలుసా, టాస్క్ పెడతాను అనగానే ఓహో నేను ఎట్లాగో ఓడిపోతా అని చెప్పి నాకు ఇచ్చినావు అంటుంది. అక్క నువ్వు ముందే చెప్తాను నువ్వు ఓడిపోతావని, నువ్వు ఎందుకు ఇక నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు జనాలు, ఎట్లా సపోర్ట్ చేయాలి అక్క నీకు. సీత ఫీల్ అయింది, బాధపడుతుంది. నాగమణి గంట ఈ సీజన్లో ఇదొక గుణపాఠం, అందరికీ ఇదొక గుణపాఠం అని చెప్తాడు. ఆ తర్వాత సీత నిఖిల్ వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తే నాకు కొంచెం స్పేస్ ఇవి, నేను ఫ్రీ అయిపోతా, అప్పటిదాకా నాకు పిచ్చిలు వేస్తుంది, ఇప్పుడు వద్దు నువ్వు మాట్లాడకు, నువ్వు ఎందుకు ఇచ్చినావు ఓకే నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పింది. టాస్క్లో నిఖిల్ బాగా ఆడిండు, గెలిచిండు. సోనియా తుస్సు ఏం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఆ తర్వాత విష్ణు నైనిక మధ్యలో గివప్. విష్ణు అండ్ నైనిక మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ బాగా ఆడిండు, అసలు సోనియా గివప్ ఇవ్వలేదబ్బా, చాలా కష్టపడ్డది. అయిపోతలేదు మరి గేమ్ అయిపోగొట్టాలి, 10 బాల్స్ అటుకెళ్ళి ఇటు తేవాలి, అయిపోతలేదు గివప్ పెట్టిస్తే అయిపోయేదాకా చేయాలి. ఆ తర్వాత 10 seconds రీజన్ కోసం ఓకే. నబీల్ వచ్చేసి గేమ్ డిఫరెంట్ చీఫ్ ఉన్నారు. నబీల్ ఒక డిస్కషన్ చేస్తారు, ఇంట్రెస్టింగ్ ఆడాలి సంథింగ్ ఓకే. ఆ తర్వాత లాస్ట్కి వస్తే పృథ్వీ వచ్చి అడిగిండయ్యా నువ్వు ఎందుకు సోనియానే సెలెక్ట్ చేసుకున్నావు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని. ఈయన క్వశ్చన్ వేసిండు, ఆయన ఆన్సర్ పూర్తిగా చెప్పకముందే ఓకే అట్లా ఈయన పూర్తిగా ఆన్సర్. ఆయన ఏమంటాడంటే నేను కామెంట్ కంపోజర్, ఆమె కూడా కామెంట్ కంపోజర్ కాబట్టి ఆమెకి ఇచ్చిన, సీత కూడా కామెంట్ కంపోజర్ కానీ సోనియాకి ఇచ్చిన నేను. ఎందుకు ఇచ్చినావు అబ్బాయితోటి ఏమన్నాడు, ఆమె చీఫ్ అయితే ఎట్లా చేస్తావు చూస్తా, ఆమెకి ఇస్తా అంటాడు. అబ్బాయి ఎటు తిరిగి ఆమెకి ఇచ్చినే కదా ముచ్చరా. అయితే నిఖిల్ కామెంట్ కంపోజర్ అని ఇచ్చిన, నువ్వు చాలా ఓవర్ అగ్రెసివ్ అవుతావు కదా, నువ్వు కామెంట్ కంపోజర్, నీ టీంలో బాగా ఆడినా కామెంట్ కంపోజర్ కానీ వ్యక్తి ఈయనని ఇచ్చి నువ్వు సపోర్ట్గా ఉండొచ్చు కదా. సరే పోన్లే, ఈయన యాక్సెప్ట్ చేసింది కదా అయినా కానీ కామెంట్ కంపోజర్ అని ఇచ్చినా, కానీ ఇక్కడ గేమ్ పెడతారని అనుకోలేదు. ఎందుకు గేమ్ పెట్టరు అబ్బా, కామెంట్ కంపోజర్ అంటే ఇద్దరిని నిలబెట్టి కామ్గా ఎవరుంటారో కంపోజర్గా ఎవరుంటారో వాళ్ళకి ఇస్తా అంటాడు కాదు కదా. ఏందో ఈయన ఎప్పుడు ఏందో ఆయన సరైనడు వెళ్ళిపోవడం ఏందో అయిపోయింది. చీఫ్ అవ్వాలని ఉంది, ఎగ్ వచ్చి ఓడిపోతా అనుకుంది. విష్ణు నిఖిల్ ఎగ్ ఇచ్చిన ఓడిపోతాం. సీత కామ్ అండ్ కంపోజర్ ఎమోషనల్ వీక్. ఇక్కడ ఏంటంటే సీత ఎమోషనల్గా వీక్ అని చెప్పి అన్నారంట, కానీ సీత ఎమోషనల్గా వీక్ అయినంత మాత్రాన కాదు కదా. నేను కామెంట్ కంపోజర్, సీత కామెంట్ కంపోజర్ అండ్ సోనియా కూడా కామెంట్ కంపోజర్. అయితే ఇక్కడ నేను కూడా ఎమోషనల్గా వీకే, అబ్బాయిలలో నేనే ఎమోషనల్గా వీక్, సీత ఎమోషనల్గా వీక్ అయితే తప్పే ఉంది, అది పెద్ద మ్యాటర్ కదా అన్నమాట. మరి ఎందుకు ఇవ్వలేదు. ఆ తర్వాత విష్ణుతో ఏమంటానంటే నిఖిల్ ఎగ్స్ ఇచ్చినంత మాత్రం ఓడిపోను కదా, నా పర్సనాలిటీ నాకు ఉంటుంది, నా గేమ్ నాకు ఉంటుంది అని చెప్పాడు. ఏదో మరి ఇక అయిపోయింది, గెలిచిన తర్వాత ఇక పాపం మరి దీన్ని కొంచెం క్రెడిబిలిటీగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఇది ఎపిసోడ్ రివ్యూ. అండ్ దీని తర్వాత మనం నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయి, నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అనే వీడియో వస్తుంది. మీరేమనుకుంటున్నారు, ఎవరిని ఏది అడిగితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే ఉంటా.